రాజన్ను భారత్కు అప్పగించేందుకు ఇండోనేషియా అంగీకరిస్తుందా? అక్కడి న్యాయస్థానం అందుకు అనుమతిస్తుందా? ఈ వారంలోనే బాలి వెళ్తున్న సిబిఐ బృందాలు రాజన్ను అక్కడే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అండర్ వరల్డ్ మాఫియా డాన్, పోలీసులు సంఖ్యలు వేయడంతో చోటా రాజన్ సీన్ మారిపోయింది. బాలి వీధుల్లో చోటా రాజన్ పరిస్థితి ఇది. ఓవైపు పోలీస్ ఇంట్రాగేషన్, మరోవైపు జర్నలిస్టుల ప్రశ్నల వర్షం. ప్రస్తుతం బాలి పోలీసుల కస్టడీలో ఉన్న రాజన్ ను విచారించేందుకు సిబిఐ అధికారులు ఈ వారాంతరంలో ఇండోనేషియా వెళ్తున్నారు. రాజన్ అరెస్టుపై రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులతో కుదిరిన అవగాహన మేరకే చోటా రాజన్ బాలిలో లొంగిపోయాడనేది ఓ వాదన. అయితే రాజన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాడు. తన్ను అరెస్ట్ చేసిన తీరును కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆస్ట్రేలియా నుంచి బాలి చేరుకోగానే కస్టడీలోకి తీసుకున్నారని చెబుతున్నాడు. జింబాబ్వే పారిపోయేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, భారత్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే చోటా రాజన్ ను భారత్ తీసుకురావడం అంత ఈజీ వ్యవహారంగా కనిపించడం లేదు. భారత్ ఇండోనేషియాల మధ్య నేరస్తుల తరలింపు ఒప్పందం లేదు. ఇండోనేషియా న్యాయస్థానం అనుమతిస్తే తప్ప చోటా రాజన్ ని భారత్కు తీసుకురావడం సాధ్యపడదు. దావూద్ను పట్టుకునేందుకు రాజన్ ను భారత్కు బయటే ఉంచాలని ఐబీ భావిస్తున్నట్లు సమాచారం. సిబిఐ అధికారులు బాలిలో అడుగు పెడితేనే గానీ రాజన్ అరెస్ట్ ఎపిసోడ్ ముందుకు సాగదు.